అయితే ఇప్పుడు మీ తాతలు మీ మామలు అంటే చెప్పి ఉన్నారు కదా, అంటే ఈ పుట్టు ఎట్లా వెలిసింది, అసలు ఏమైనా ఉండను కథ తెలుసా నీకు? ఈ కథ ఎట్లనంటే బాబు, మా పెద్ద అక్క ఉన్నది, అంటే మా యారాలు, మేము పంతులు అక్క అంటాం, నాకంటే పెద్దది. ఓకే. మా పంతులు అక్క ఏం చేసింది, ఇట్లా ఇట్లా మనం వెనకట పొయ్యి వేసుకుంటాం కదా బాబు. అవును అవును. ఇట్లా పొయ్యి వేసి ఇట్లా అలుక్కునుడు చేసుడు నీళ్ళు కాబెట్టుకుంటామని వేసినాం బాబు. మరి ఈ తలం మంచిదట, మరి మనకు తెలియదు. అలాగే ఇట్లా కొమ్మెర మాసర వచ్చింది. మేము చెరపుట్టు అనుకున్నది మా అక్క. ఓకే. అనుకొని తీసేస్తే తెల్లారితారికి చూడు. ఓకే, తెల్లారేసరికి ఇంత పెద్ద పుట్టు అయింది. ఓకే. అంత సత్యం బాబు, ఇది పుట్టు పూర్వం. ఓకే. ఈమంత సత్యమంతురాలు లేదు. ఓకే. ఏందనుకుంటాను, గుట్టదారు దిగాలంటే ఎవరు లేదని చెప్తానా, ఏంది ఒక్కొక్క ఏది ఎదురైతే అది వేసుకెళ్తుంది. ఏటలు పెట్టేది కాదు, ఆమె పెట్టేటి ఏరే ఉంటుంది. పెద్దదా దూడ. దూడ. ఓకే. ఆరం తీసుకున్నాకనే గుట్ట కిందకి వస్తుంది, లేకుంటే నోరు చాపుకుని వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకున్నావు? సో ఏ నుంచి చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారా? అబ్బో, మనకి దేవుని గుట్ట లేదా బిడ్డ? ఏది? అక్కడ ఉన్నది. ఓకే. ఆ గుట్ట కానుంచే ఆడ దేవుని గుట్ట కాడ మనకి జలకో బాయి ఉన్నది, అందులో తానం చేస్తుంది. అక్కడి నుంచి అనువు తెస్తాం, అక్కడి నుంచి ఒడారాల కుండలు, ఇగు దేవుని కుండలు. మీకు ఈ అస్తువులు చూపెడతానే నచ్చిన. ఓకే, మనం ఇట్లా లేద్దాం దా చూద్దాం.